హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనికా ఇరల్లి. ఈరోజు ఒక మంచి బ్రెడ్ స్వీట్ అయితే తీసుకొచ్చిన. అదేంటిదంటే బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఒక 10 minutesలో చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుంది. చూడండి, చూడడానికి ఎంత మంచిగా ఉందో. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో స్టార్ట్. ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకోవాలి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ ఇట్లా తీసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ని ఇట్లా క్రాస్గా ఒక్క బ్రెడ్ స్లైసెస్లో రెండు పీసులు లెక్క కట్ చేసిన. మీరు కావాలనుకుంటే ఒక్క బ్రెడ్ స్లైసెస్లో 4 పీసులు అంటే ఇట్లా డబ్బా షేప్ ఇట్లా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇట్లా క్రాస్గా కట్ చేసిన, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత పాలు పోసి మంచిగా పాలను మసలా పెట్టాలన్నమాట. చాలాసేపు మసలాలి, ఒక 10 నిమిషాలైనా. కొన్ని పచ్చిపాలు పక్కకు తీసి పెట్టుకోండి. ఈ పాలల్లో ఒక 2-3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలపాలి. అప్పటి వరకు మన పాలు మసులుతుంటే ఇది ఉండలు లేకుండా కలపండి. పాలు మంచిగా ఒక 10 నిమిషాల వరకు మసిలినాయి. చూడండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ పాలల్లో వేసి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఈ మసులుతున్న పాలల్లో వేసి ఒక్కటేసారి తొందరగా కలిపేయాలి, లేదంటే కొంచెం ఉండలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. తొందరగా కలిపేసారు అనుకోండి, అయిపోతుంది. ఇది కలిపిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు ఇట్లా పైనుంచి వేసేయండి. వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. అంతే, ఇంకేం లేదు. ఇది మసలాల్సిన అవసరం ఇట్లా లేదు. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇది మంచిగా కూల్ అయ్యేంత వరకు మనం బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. కాబట్టి ఇంకో ప్యాన్ తీసుకుందాం. ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేయాలి. మనం బ్రెడ్ ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్లు తిప్పుకుంటా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం పాలు కాగబెట్టినాం కదా, ఆ పాలు బ్రెడ్ పై నుంచి మొత్తం పోయాలి, బ్రెడ్ మునిగేంత వరకు. పాలు పోసిన తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసుకున్న బాదం వేసేయండి. చూడండి, అంతే, అయిపోయింది. 10 నిమిషాలలో అయిపోతుంది బ్రెడ్ కస్టర్డ్ స్వీట్. అద్దరిపోతుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా స్వీట్ తినాలనిపించిందంటే ఒక 10 minutesలో చేసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇది. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ స్వీట్ తినే ముందు ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తినండి. టేస్ట్ ఇట్లా కూల్గా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి, సరేనా?
అబ్బా మస్తుంది. అదిరిపోయింది టేస్ట్.